నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ఒక మనిషి సామర్థ్యం, సహనం కష్టం వచ్చినప్పుడే బయటపడతాయంటారు. ఎవరి జీవనయానమైనా పూర్తిగా సాఫీగా సాగిపోదు. మన దారిలో ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు చాలా సహజం కదండి. మనం చేరుకోవాలనుకుంటున్న గమ్యానికి చేరుకునేలోగానే ఎదురయ్యే ఆటంకాలను, కష్టాలను ఎలా అర్థం చేసుకుంటున్నాం, ఎలా స్పందిస్తున్నాం అనే దాని మీదే మన సంతోషం ఆధారపడి ఉంటుంది. ఆయా సందర్భాల్లో మనం ఎదుర్కొనే ఇబ్బందులు, కష్టాల వల్ల మనం నిరాశలో కుంగిపోతాం. వాటి నుండి బయటపడేందుకు ఏం చేయాలో ఆలోచించలేని బాధలో, నిస్సహాయతలో కూరుకుపోతాం. మన కష్టాలు కొన్ని మన చేతుల్లో లేని ఉంటాయి. అయితే ఎక్కువ కష్టాలు మనం ప్రయత్నిస్తే బయటపడగలిగేవిగా ఉంటాయండి. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు సొగసు చూడతరమ. ప్రతిసారి మన సొగసు చూడతరమలో మేకోవర్ కావాలంటూ బోల్డ్ అంతమంది బోల్డ్ అన్ని ఊర్ల నుంచి వస్తున్నారండి. మేకోవర్ తర్వాత వాళ్ళు చాలా సంతోషంగా హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు. మరి ఈ రోజు తనకి మేకోవర్ కావాలంటూ మనల్ని అప్రోచ్ అయింది సుల్తానా. మరి అసలు సుల్తానాకి ఎలాంటి మేకోవర్ కావాలో తన మాటలో తెలుసుకుందామా? హలో సుల్తానా. హాయ్ ప్రశాంతి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను. ఓకే, ఏం చేస్తుంటారు? నాకు జాబ్ వచ్చింది, నేను సిటీ వచ్చాను అన్నమాట. ఓ, మీది బేసిక్గా వెస్ట్ గోదావరి, జాబ్ పర్పస్ మీరు సిటీకి వచ్చాను. ఓకే, నాకు డిఫరెంట్ లుక్ కావాలి, అంటే కొంచెం ట్రెండీ లుక్ కావాలి. సో సుల్తానా, మొత్తానికి మీరు ట్రెండీ లుక్ కోరుకుంటున్నారు, రైట్? సరే, మరి మీకు ట్రెండీ లుక్ అంటే ఇలాంటి ట్రెండీ లుక్ ఇస్తే బాగుంటుంది, ఇది మీకు సజెస్ట్ చేయడానికి నేను ఇప్పుడు మిమ్మల్ని గచ్చిబౌలి పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న లాబెల్కి తీసుకెళ్తున్నాను. అక్కడ మన బ్యూటీ ఎక్స్పర్ట్ మాధవి గారు ఉన్నారు. మరి తను మీకు ఎలాంటి మేకవర్ సజెస్ట్ చేస్తారో తెలుసుకుందాం. హాయ్ మాధవి. హలో ప్రశాంతి. మాధవి తన సుల్తానా. ఓకే, మేకోవర్ కోసం మనల్ని అప్రోచ్ అయింది. వాళ్ళది బేసిక్గా వెస్ట్ గోదావరి. ఇక్కడ జాబ్ పర్పస్ వచ్చింది, ఇక్కడ జాబ్ వచ్చింది తనకి. సో ఇక్కడ సిటీ తగ్గట్టు తనని మార్చుకోవాలనుకుంటుంది, కొంచెం డిఫరెంట్గా ట్రెండీగా తను చూసుకోవాలనుకుంటుంది. మేము మీ దగ్గర తీసుకొచ్చాం, తనని చూస్తున్నారు. మరి మీరు తనకి ఎలాంటి మేకోవర్ సజెస్ట్ చేస్తారండి? తిన హెయిర్స్ షార్ట్గా ఉంది కాబట్టి కట్ అవసరం లేదు, ఓన్లీ సెట్ ఇస్తే చాలు. మేకప్ అంటారా, ఫెయిర్ కాంప్లెక్షన్ కాబట్టి ఓన్లీ డార్క్ సర్కిల్స్ కవర్ చేస్తే అదొకటి చాలు. ఇంకా డ్రెస్సింగ్ అంటారా, టాప్ జీన్స్ తన కంఫర్టబుల్ని బట్టి వేసుకోవచ్చు. ఓకే, ట్రెండీ లుక్ అంటున్నారు కాబట్టి జీన్స్ టాప్ మన ఇష్టమే కదా, తన కంఫర్టబుల్ తగ్గట్టు. దీనికి ఎలాంటి హెయిర్ స్టైల్ సూట్ అవుతుందో మా దగ్గర హెయిర్ స్టైలిస్ట్ శ్రీకాంత్ ఉన్నాడు, తను సజెస్ట్ చేస్తారు. ఓకే, హలో శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు, మరి మా సుల్తానాకు ఒక మంచి హెయిర్ స్టైల్ అంటే తనకి సూట్ అయ్యే హెయిర్ స్టైల్ సజెస్ట్ చేస్తారా? సో శ్రీకాంత్ గారు, మరి హెయిర్ స్టైలింగ్ స్టార్ట్ చేద్దాం. బిఫోర్ దాట్, ఇలాంటి ఫేస్ కట్ వాళ్ళకి ఎలాంటి హెయిర్ కట్స్ సూట్ అవుతాయండి? అంటే ఇలాంటి హెయిర్ స్టైల్స్ వీళ్ళకి ఎలాంటి హెయిర్ స్టైల్స్ అంటే వెరీ బుషీనెస్గా, ప్లఫీగా ఉంటే చాలా బాగుంటుంది. వాల్యూమస్గా ఉంటే చాలా బాగుంటుంది. లైక్ లేయర్ కట్ అలానా? లేయర్ విచ్ స్టెప్స్ ఆల్సో, రేజర్ కట్ ఆల్సో సూటెడ్. ఓకే ఓకే, మరి దీనికి ఎలాంటి హెయిర్ స్టైలింగ్ ఇస్తారు మీరు? తనకి వాల్యూమ్ బ్లో డ్రై చేస్తే బాగుంటుంది. వాల్యూమ్ బ్లో డ్రై తన ఇంట్లో కూడా చేసుకోవచ్చు, తన ఇంట్లో కూడా ఈజీ మెయింటైన్ చేసుకోవచ్చు. సో అలాంటి హెయిర్ స్టైలింగ్ ఇస్తారు. అలాంటి స్టైలింగ్. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే,
ఓకే ప్రశాంత్ గారు హెయిర్ కట్ అయిపోయింది చూసుకోండి. సో హెయిర్ స్టైలింగ్ అయిపోయింది అనమాట. ఓకే, అంటే రెగ్యులర్గా తను తీసుకునే పార్టీషన్ సెంటర్ అయితే మీరు కొంచెం సైడ్ పార్టీషన్ ఇచ్చారు, దాంతో ఒక డిఫరెంట్ లుక్ వచ్చింది. తన ఫోర్ చిన్నగా ఉన్నా కానీ బాగుంది, అంటే స్టైలింగ్ ఇలా ఒక క్రాస్గా ఇలా రావడం అండ్ తనకున్న కట్కి దానికి ఒక మంచి సెట్ చేయడం వల్ల హెయిర్ని కూడా మంచి లుక్ వచ్చింది, చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది, బాగుంది. తనకైతే పర్ఫెక్ట్గా సూట్ అయింది. అంటే ఈ హెయిర్ స్టైలింగ్లోనే తనకు ఒక మంచి ట్రెండీ లుక్ వచ్చిందని చెప్పొచ్చు. థ్యాంక్స్ లాట్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ. సో మాధవి హెయిర్ స్టైల్ అయిపోయింది, మంచి హెయిర్ స్టైల్ ఇచ్చారు శ్రీకాంత్ గారు. మరి ఇప్పుడు మేకప్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేద్దాం? క్లిన్జింగ్ చేయాలి. క్లిన్జర్తో నీట్గా క్లీన్ అయిపోయిందండి. సో ఫేస్ పైన ఉన్న డస్ట్ అంతా పోయింది, రైట్? సో మరి ఫస్ట్ స్టెప్ ఏంటి, ఏం చేద్దాం? ఫస్ట్ కన్సీలర్ పెట్టాలండి. ఫౌండేషన్ అయిపోయిందండి, ఇప్పుడు లైట్గా టచ్ అప్. ఓకే, సో మాధవి ఫౌండేషన్ అయిపోయింది కదా, మరి నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు ఐ మేకప్ అండి. ఐ మేకప్, ఐ షేడో, మస్కరా, ఐలైనర్, కాజల్. ఐ మేకప్ అయిపోయింది ప్రశాంతి గారు. ఓకే, యా బాగుంది, చాలా సింపుల్గా. అంటే తన ఆఫీస్ గోయింగ్ లేడీ లాగా మేకప్ కావాలి అనుకుంది కాబట్టి జస్ట్ సింపుల్గా ఒక లైట్గా పింక్ ఐ షేడ్ ఇచ్చారు. మంచి అంటే అలా ఎక్కువగా ఓవర్గా కాకుండా లైట్గా కాజల్ పెట్టి మంచి మస్కారా పెడితే ఐస్ కూడా బ్రైట్గా కనిపిస్తున్నాయి, చాలా చాలా బాగున్నాయి. ఫైన్. సో ఐ మేకప్ అయిపోయింది అంటున్నారు, మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? లిప్ మేకప్. లిప్స్టిక్. ఓకే, లిప్స్టిక్ అయిపోయిందండి ప్రశాంతి గారు, చూడండి. యా, సో ఐ షేడ్, లిప్స్టిక్, ఫౌండేషన్ ఇవన్నీ అయిపోయాయి, కంప్లీట్గా మేకప్ అయిపోయినట్టు కదా. ఇంకేమైనా టచ్అప్ చేయాల్సిందా మనకి? బ్లష్ ఆన్ చేయాలి. ఓ ఫైనల్గా మన చిక్ రోజ్ లైట్గా వేసేస్తే సరిపోతుందా? ఎస్. ఓకే, చిక్స్ని హైలైట్ చేయడానికి డన్. ఓకే, సో సుల్తానా నీ హెయిర్ స్టైలింగ్ తర్వాత ఒక మంచి లుక్ వచ్చింది నీకు, ట్రెండీ లుక్. అండ్ మేకప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇలా లైట్ మేకప్తో ఇంకొంచెం డిఫరెంట్ లుక్ వచ్చింది. సో టోటల్గా నీ ఫేస్ వరకు చాలా చాలా అందంగా ఉన్నావు, చాలా బ్యూటిఫుల్గా నువ్వు కోరుకున్న ట్రెండీ లుక్ అయితే వచ్చింది. ఫైనల్గా డ్రెస్ చేంజ్ ఉంది, అది చేసుకున్నాం అనుకోండి. దాని తర్వాత మీ ఫైనల్ మీరు కోరుకున్న మేక్ ఓవర్ మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందో లేదో చూడాలి మనం. మరి మీరు డ్రెస్ చేంజ్కి రెడీయా? యా, ఓకే. ప్రశాంతి సుల్తానా మేక్ ఓవర్ అయిపోయింది, లుక్ ఎలా ఉందో చూడండి. వావ్, సుల్తానా నువ్వేనా? డౌట్ వస్తుంది. చాలా చాలా డ్రాస్టిక్ చేంజ్, చాలా బాగుంది లుక్. మాది రియల్లీ ఫెంటాస్టిక్. తను అనుకున్నట్టు ఓవర్ అంటే ట్రెండ్ కంటే ఇంకొంచెం ఎక్కువగా ఉంది, బట్ పర్ఫెక్ట్గా సూట్ అయింది మీకు. తనకు అంత మంచి లుక్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్ మాది. ఎక్స్పెక్ట్ కూడా చేయలేవు అసలు అంత బాగుంటుందని. బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. థ్యాంక్స్ అగైన్. సో చూస్తున్నారు కదండి, ఈ మేకోవర్తో సుల్తానా చాలా 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 హ్యాపీగా ఉంది. ఫస్ట్ తను ఒక విలేజ్ నుంచి వచ్చిన అమ్మాయి ఇక్కడ సిటీలో జాబ్ చేయాలి అంటే, తను ఒక ట్రెండీ లుక్ కావాలి అంటే ఎలా ఉంటుందని అనుకున్నాం. బట్ మేకోవర్ తర్వాత చూసారు కదా, తను మన సిటీ అమ్మాయిలాగే మారిపోయింది కంప్లీట్గా. ఆ లుక్తో తను చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి డిఫరెంట్ లుక్ మీరు కూడా కోరుకుంటారు, రైట్? సో ఇలా మీరు కూడా మేకోవర్ చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మరి మీరు మాకు కాంటాక్ట్ చేయాల్సిన మా నంబర్ 040235565540. మరో లవ్లీ ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.